నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ప్రస్తుతం గన్ పార్క్ దగ్గర ఉన్నాము. అమరవీరుల స్తూపం దగ్గరికి అనేక మంది వస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ అవతరించిన దినోత్సవం కాబట్టి అమరవీరులకి అయితే నివాళులు అర్పిస్తూ ఉన్న తరుణం అయితే కనబడుతుంది. ఆ సందర్భంలో మనతోని మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడారు. సార్ నమస్తే. సార్ ఎట్లా అనిపిస్తా ఉంది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎట్లా తెలంగాణ అమరవీరులని స్మరించుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తా ఉంది? ఇది ఒక ఎమోషనల్ ప్లేస్ ఇది. ఎందుకంటే మనందరూ తెలుసు 369 మెంబర్స్ చనిపోయినటువంటి సందర్భంలో కట్టినటువంటి అమరవీరుల స్తూపం. అది కొనసాగించి ఆ తర్వాత పరిణితుల మంది చనిపోయారు. సో ఏ అకేషన్ తెలంగాణ వచ్చినా, ఏ పోరాటం చేసినా ఇక్కడికి రాకుండా మనం ఉన్నదే లేదు అసలు. అన్ని రకాలుగా ఇది ఒక చిరస్మరణీయమైనటువంటి ఒక పర్మనెంట్ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక ఇది. సో అక్కడికి రావడం అనేది ఒక ఆకాంక్ష మనకు. ఒక అకేషన్ వచ్చిందంటే ఇక్కడికి వస్తే మన మనసు సాటిస్ఫై కాదు. ఆ సందర్భంగా ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళకి నివాళులు ఇచ్చుకుంటూ మనం ఘనంగా రివార్డు ఇస్తూ జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వచ్చినాము. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే తెలంగాణ సాధించుకున్న ఒక భౌగోళిక తెలంగాణ అయింది. అది మనం అనుకున్నటువంటి నిధులు నీళ్లు మనకే అనేది రాలేదు. కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ సోయి లేకుండా పరిపాలించాడు. ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసాడు. అది మనం ఎవరు అనుకోలేదు. అది కాకుండా విపరీతంగా కరప్షన్ చేసి తెలంగాణ నుంచి ట్రాక్ తప్పినారు. అది చెప్పడం వల్ల ప్రజలకు అర్థం కావడానికి 10 ఏళ్ళు పట్టింది. నేను అసలు 2009లో చెప్పిన ఈయన లాభనిధిరా బాబు వదిలేయండి, పెద్ద చీటింగ్ చేశారు. అప్పుడు ఎవ్వరు నాతో పాటు మాట్లాడలేదు, నమ్మిన కూడా లేరు. అంతా విశ్వసిస్తే 10 ఏళ్ళు పట్టింది అందరికి అర్థం కావడం. ఇప్పుడు నేను తప్ప అందరు తిడుతున్నారు. సో అది అయిపోయింది. అందరం కలిసి కొట్లాడి ఏదో రకంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన తీసుకొస్తే ఆ రెడ్డి గారు కూడా ఈయన కంటే అతని కంటే గనుడు ఆచంట మల్లన్నా అని ఈయన కరప్షన్ ఇంకా ఎక్కువ ఉంది. ఆయన పాప 5 కరప్షన్ అని మనంతా తిడితే ఈయన ఊరుకు 5 తయారు చేసి. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి ఈ రోజు మళ్ళీ తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణం అనేది కావాలా. తెలంగాణ పునర్నిర్మాణం కావాల్సిన సందర్భంలో ఒక సామాజిక తెలంగాణ ఏర్పడాలి. యువతకు పరిపాలన పగ్గాలు అందించాలి. ఈ అవుట్డేటెడ్ కరప్ట్ ఫెలోస్ వల్ల లాభం లేదు. మంత్రే చెప్పుకుంటుంది పర్సంటేజ్ లేదు, బిల్లు పాస్ కావట్లేదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు డిస్మిస్ చేయాలి? చేసి తక్షణమే మనం మళ్ళా ఒక తెలంగాణ సోయితో ఉన్నటువంటి పరిపాలన కావాలని కోరుకుంటాం. రాష్ట్రీయ లోక్దళ్ గతంలో కూడా 2012 to 2014 పోరాడింది. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఈ అవసరం లేదనుకున్నాం. కానీ అట్లా లేదు. తిరిగి మళ్ళా పోరాటం చేయాల్సిన ప్రజలతో మమేక సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ రివైవ్ చేస్తాం. సార్ తెలంగాణ తెచ్చినవని కొంతమంది అంటారు, తెలంగాణ ఇచ్చినవని కొంతమంది అంటా ఉన్నారు. కానీ ఇక్కడ బలిదానాలైన 1200 కుటుంబాలని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎలా చూస్తూ ఉన్నారు? చాలా అన్యాయం అండి. ఫస్ట్ ఏది అజెండా పక్కబెట్టి 1200 మెంబర్స్ ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి నువ్వు స్కాలర్షిప్ ఇస్తావా, ఫ్రీడమ్ ఫైటర్ ఇది ఇస్తావా, తామ్రపత్రం ఇస్తావా, 2 yards ఇస్తావా తేల్చాలి. నీకు అంతకంటే మించిన గొప్ప అజెండా లేదు. అందులో వాళ్ళంతా SC, ST, BC సోదరు 90% అంతా వాళ్ళే. వాళ్ళని ముందు నువ్వు గౌరవించుకుంటేనే వేరే గౌరవించాలి. ఎందుకో కేసీఆర్ పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పట్టించుకోలేదు. అదే వీళ్ళు కూడా అదే ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తున్నారు. అదే పార్టీలో తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, తెలంగాణ సోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎతికి పట్టుకొచ్చి మంత్రులు చేసుకో. ఎందుకు ఈ మంత్రులు దొంగ మంత్రులు, కరప్షన్ మంత్రులు అనేది అర్థం కాని పరిస్థితి. కేసీఆర్ ఏది చేసినాడో అంతకు డబుల్గా రేవంత్ చేస్తున్నాడు. కొన్ని పనులు చేస్తే చేసినట్టు వస్తున్నాయి. పెద్ద యాడ్ చేసిన మంచిదే. నువ్వు చేసిన వాడు అడిగాడు, ఇంకా చాలా చెప్పినావు నువ్వు, అవి ఏదైనా అడుగుతారు. సో ఈరోజు ప్రశ్న వస్తుంది సార్. ముందు నుండి మీరు కూడా చెప్తా ఉన్నారు భౌతిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదని మీరు కూడా చెప్తా ఉన్నారు. మీతో పాటుగా BRS పాలకులు కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినాక వాళ్ళే చెప్పే విధానాన్ని ఎలా వస్తా ఉన్నారు? దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు 10 ఏళ్ళు నీకు బంగారు పండుగలో తెలంగాణ అప్పు చెప్తే అద్భుతమైన పరిపాలన చేస్తే అసలు నువ్వు ఈ రోజు వాళ్ళ గురించి మాట్లాడతావా? మళ్ళీ 3వ వాళ్ళే అవుతారు, 4వ వాళ్ళే అవుతారు. సోయి తప్పి పరిపాలించిన కాబట్టి ఈ నెసిటీ వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే పరిపాలన అద్భుతంగా చేస్తుంటే వచ్చేది కాదు. ఆయన చేయట్లేదు కాబట్టి మనం చర్చిస్తున్నాం. ఈ సమస్యలన్నీ ఎక్కడున్నా అక్కడే ఉండడానికి కారణం వీళ్ళ యొక్క చాతగానితనం. ఏమే చెప్పుకుంటున్నాడు చాత కాబట్టి జీతం పెన్షన్ తప్ప రూపాయలు లేదంటాడు. మరి దీపో రాదు పోయి పంచాయతీ నీ పార్టీ రక్తం వెళ్తుంది. మనం నరభాగం తినాం మనం కాబట్టి మనకు వద్దు. ఏమంటే దీపో ఈ పార్టీలో ఉన్నటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ సోదరులను అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. ఎట్లా సార్ మన 3 ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నా అవి నెరవేరుతున్నాయి అంటారా? నీళ్లు, నిధులు, నియామకాలని ఏవైతే సిద్ధాంతం తీసుకొచ్చుకున్నామో అవి ఇప్పుడు జరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు నీళ్ళ కోసం ₹1,00,000 పెట్టుబడి పెడితే అది కుంగిపోయా. వాడదామంటే భయమేనా? అది ఇది గుంగుతుందో, అన్నారం గుంగుతో, సునిమల గుంగుతో మనకు తెలియదు. సో అది నేషనల్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఈజ్ నాట్ సేఫ్ టు యూజ్ దిస్ వాటర్ అని చెప్పింది. అది ఎంత నష్టం మనకు, దానివల్ల చాలా నష్టపోయాం. అదేవిధంగా నిధుల విషయానికి వస్తే ఈరోజు ఇక్కడ దాకా అప్పుడునే సీఎం అసెంబ్లీ సాక్షి చెప్పాడు 7 లక్షల కోట్లు. ఎట్లా తీరుస్తావో తెలియదు. అప్పు తీసుకొస్తే సగానికి పోయి వడ్డీ కడుతున్నాడు. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద డబ్బులు లేవు. ఈ కారణం చేత నేనేమంటున్నా అంటే నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు ఒక 10 years పోరాడి ఇతర రాష్ట్రాలతో పోటీపడే పద్ధతిలో లేరు. వాళ్ళకి స్కిల్ ఇచ్చి
కొత్తగా శిక్షణ ఇచ్చి ప్రైవేట్ కంపెనీలో 90% స్థానికులకి అవకాశాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు వారు తీసుకొస్తే తప్ప ఈ పిల్లలకు రిక్రూట్మెంట్ కాదు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పటికైనా మేల్కొని వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఫైనల్ గా మీరు కల్వకుంట్ల ఫ్యామిలీతో కొంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులలో మీరు ఒకరు. అలా కుటుంబంలో జరిగే వివాదం ఎలా చూస్తా ఉన్నారు? కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారట, బీజేపీలోకి బీఆర్ఎస్ కలపబోతున్నారట, ఎలా చూస్తా ఉన్నారు? అది ఫ్యామిలీ రిఫ్ట్. అది వాళ్ళు ఎవరికి వాళ్ళు మనకు తెలుసు. ఆ పార్టీని ఇట్లా దాన్ని అనుకొని దాంట్లో పనిచేసి మధ్యలో దూరి ఒక్కొక్కళ్ళు పదవులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. దాని అడ్వాంటేజ్, ఉద్యమ పార్టీ యొక్క అడ్వాంటేజ్ ఫుల్ ఎవరిని అనుభవించినట్టే ఆ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళకి రిఫ్ట్ తన్నుకొని వస్తున్నారు. అది ఆస్తి తగాదాలు తప్ప వేరే కాదు. సో ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏ స్టెప్ వేసినా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ గతంలో ఏం చేస్తున్నారు, ఏం చెబుతున్నారు, అసలు ఆస్తి తగాదనా లేదా పార్టీ తగాదనా, ఎవరు పగారనేది కొట్టుకొని వస్తున్నారు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదని ఆలోచించాలి. థ్యాంక్ యూ.